ప్రధానంగా యాసంగిలో చాలా వరకు ఏందంటే మొక్కజొన్న సాగు అనేది చాలా వరకు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ కొంతమేర ఏందంటే విత్తనాలు వేసుకోవడం జరిగింది. ఇంకొన్ని చోట్ల ఏందంటే మనకు మొక్కజొన్న అనేది మోకాలెత్తు దశలో ఉండడం మేము గమనించడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వరి కోతలు అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా జీరో టిల్లేజ్ గానీ లేదా మామూలుగా ఇప్పుడు మొక్కజొన్న వేసుకునేటటువంటి రైతులకు తెలియజేసేది ఏందంటే, మీరు మొక్కజొన్న వేసుకున్న తర్వాత ఆఖరి దుక్కిలో కంపల్సరీ రెగ్యులర్‌గా మనం రైతులకు చెప్పేది కంపల్సరీ మీరు భాస్వరాన్ని ఒకేసారి ఆఖరి దుక్కిలో వేసుకోవడం జరగాలి. తర్వాత పైపాటుగా కాంప్లెక్స్ రూపంలో దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ భాస్వరాన్ని వాడకండి. ఎందుకంటే మనకు కాంప్లెక్స్ ఎరువుల రూపంలో మీరు పంట వేసిన తర్వాత వాడేటటువంటి ఎరువులనేవి పెద్దగా మొక్క తీసుకోవడం అనేది జరగదనమాట. కాబట్టి మీరు భాస్వరాన్ని గనుక వాడినట్టయితే దాన్ని కేవలం మీరు ఆఖరి దుక్కిలోనే డిఏపి రూపంలోనే వేసుకోవడం చేయాలి. అలాగే దాంతోపాటు మనకు నత్రజనిని కొంతమేర మీరు దుక్కిలో వేసుకొని తర్వాత అంటే 1/3 వంతు మీరు దుక్కిలో వేసుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ మనకు పంట దశ మోకాలెత్తు దశలో ఉన్నప్పుడు అప్పుడు మీరు ఒకసారి ఇంకొక పావువంతు మీరు వేసుకోవడం, ఆ తర్వాత మామూలుగా మనకు పూత దశలో కనుక వేసుకున్నట్టయితే నత్రజని సరిపోతుంది. అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అయితే మనకు పూత దశలో వేసుకున్నట్టయితే సరిపోతుంది. అయితే ఇందులో ముఖ్యంగా రైతు సోదరులు గమనించుకోవాల్సింది ఏంటంటే, మీరు వేసేటప్పుడు ఎరువుల్ని అందించేటప్పుడు కేవలం మీరు అడుగులో వేయడమే కాకుండా ఒకవేళ మనకు యాసంగిలో సాగు చేసేటటువంటి మొక్కజొన్నలో పంట ఎదుగుదల అనేది సరిగా లేదు అని మీరు గమనించినట్టయితే అప్పుడు మీరు ఏ పురుగు మందుతో పాటైనా సరే మీరు పైపాటుగా సూక్ష్మ స్థూల పోషకాల సమూహం ఉన్నటువంటి ఎటువంటి మందులనైనా కూడా మీరు పైపాటుగా పిచికారి చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే మనకు కొంచెం యాసంగిలో ఏంటంటే చలికి కొంచెం మనకు ఎదుగుదల కూడా మొక్కల ఎదుగుదల కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పైపాటుగా మనం 3-19 కానీ లేదా 13-0-45 కానీ లేదా ఫార్ములా 4 కానీ ఫార్ములా 7 కానీ లేదా అగ్రోమిన్ మ్యాక్స్ కానీ ఇటువంటి మందుల్ని కనుక మనం పైపాటుగా పిచికారి చేసుకున్నట్టయితే మనం మొక్క ఎదుగుదల అనేది లోపించకుండా చేసుకోవచ్చు. సో కాబట్టి సుమారుగా మనకు ఒక 70-75 కేజీల నత్రజని, అలాగే ఒక 20 కేజీల భాస్వరం, అలాగే ఒక 23 కేజీల పొటాష్ని మనం మొక్కజొన్నకు సకాలంలో తగినంత మోతాదులో మనం వేసుకున్నట్టయితే మంచి దిగుబడిని సాధించే అవకాశం ఉంటుంది.